మేము ఇంతకుముందు పాతకాలంలో ఒక పాట ఉండేది. 'జగపతి బాబు ఆమని' అనుకుంటా. 'పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు' అని. అలా ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు. వస్తువుల విషయంలో కానీ, వాళ్ళ ప్యాకేజీ విషయంలో కానీ, లేకపోతే కార్ల విషయం ఏదైనా వైఫ్‌ని హస్బెండ్ కానీ, హస్బెండ్‌ని వైఫ్ కానీ బ్లేమ్ చేసుకుంటా ఉంటారు స్థితిగతుల విషయంలో. వీళ్ళెలా ఉండాలంటారు? స్థితిగతులని కాదు రూప. అసలు ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఉండి, ఒక బాండ్ పెంచుకున్నారు అంటే గనక ఏ విషయం మీద కూడా ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోరు. ఇప్పుడు ఒక హస్బెండ్ ఒక లో ఫేస్‌లో ఎళ్తున్నప్పుడు వైఫ్ విల్ ఆల్వేస్ స్టాండ్ యాస్ ఎ సపోర్ట్. ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ లైక్. ఇప్పుడు వైఫ్ అలాగే ఒక సిచ్యువేషన్‌లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో కానీ, బయట కానీ హస్బెండ్ విల్ నీడ్ టు స్టాండ్ యాస్ ఎ సపోర్ట్ సిస్టమ్. అలా ఒకరికొకరు బాండింగ్తో పెరిగేటప్పుడు ప్రాపర్టీస్ పక్కింటి వాళ్ళని చూసుకునే కాదు, ప్రతి విషయంలోనూ కంపారిజన్స్ రావు. బికాస్ దే స్టార్టెడ్ లివింగ్ టుగెదర్ యాజ్ వన్. సోల్మేట్స్ అయిపోయిన తర్వాత ఇట్స్ అ సింగిల్ సోల్ కదా. సో ఒకళ్ళ ఇష్యూలో ఇంకొకళ్ళ ఇష్యూలో ఇంకొకళ్ళు ఏ పాయింట్లో కూడా బ్లేమ్ చేసుకునే పాయింట్ వచ్చింది అంటే వాళ్ళు సొసైటీ కోసము ఒక బర్డెన్ గాను ఆ రిలేషన్షిప్ని ఫీల్ అయ్యి దే ఆర్ డీలింగ్ దట్ రిలేషన్షిప్ అని నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిపి సెయిల్ అవ్వాలనుకుని ఒక బోట్లోకి ఎక్కిన తర్వాత అది సింక్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ పర్టికులర్ ఫ్యామిలీలో ఉన్న కపుల్ది. సో ఎదురింటి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, లేకపోతే పక్కింటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటే బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆ రెండో స్పౌజ్లో ఆ ఒక్క మనిషి మీదే పడుతుంది. ఇక్కడ ఈ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ సపోర్ట్ లేదు. సో ఆ సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఆ బండి ఎన్నాళ్ళని వెళ్తుంది. అలా కొందరు ఏంటంటే రాజీ పడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. సో నాట్ టు డైవర్ట్ యువర్ టాపిక్ రూప, మ్యారేజ్లో మాత్రం బోత్ ఆఫ్ దెమ్ నీడ్ టు బీ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. యాక్సెప్టెన్స్ ఒకటి ఉండాలి. ఇది మన పరిస్థితి, దిస్ ఈస్ హౌ వీఆర్ మేడ్ టు బీ. మనకున్న పరిస్థితులకి మనం ఆలోచించుకుని చేసుకోవాల్సిన కమిట్మెంట్స్ వేరే ఉన్నాయి. పక్కింటి వాళ్ళు కారు కొనుక్కుంటే మేబీ యూ ఆర్ బెనిఫిటెడ్ ఇన్ సమ్ అదర్ ఫామ్. నువ్వు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉంటావు, లేకపోతే నీ ఇల్లు ఏ ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండుంటావు, అప్పులు చేయకుండా నెమ్మదిగా ఉండుంటావు, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ ఉండుండొచ్చు. యూ హ్యావ్ యువర్ ఓన్ బెనిఫిట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ విత్ ఎర్నింగ్స్ యూ హ్యావ్. సో మనం రూపాయి సంపాదిస్తే మన రూపాయి మనకి తగ్గట్టు మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఎలా స్పెండ్ చేసుకుంటున్నామా అని ఆలోచించాలి. వాళ్ళ రూపాయి ఎలా స్పెండ్ చేసుకుంటున్నారా అన్నది వాళ్ళ ఇష్టం. అంతే. కొందరు అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, కొందరు అప్పుతో వద్దు అద్దింట్లో ఉందాం అనుకుంటారు. సో సొంత ఇల్లు ఉన్నాడు గొప్ప, అద్దింట్లో ఉండేవాడు గొప్ప అన్నది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ కమిట్మెంట్. వాళ్ళు ఆ ఛాలెంజెస్ని డీల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు అయి ఉంటారు. సో వాళ్ళని చూసుకుని మనం మన లైఫ్ను పాడు చేసుకుంటున్నాం అంటే అసలు ఫస్ట్ మన ఇద్దరి మధ్యలో ఆ బాండేజ్ ఎక్కడుంది? సో ఫస్ట్ మనం వీ నీడ్ టు బీ టుగెదర్. ఇప్పుడు ఆయన తెచ్చే డబ్బులు కానీ ఆ అమ్మాయి తెచ్చే డబ్బులతో ఇల్లు నడుపుతున్నప్పుడు ఆ డబ్బు ఎంత మిగులుతుంది, మనం ఏం చేయగలుగుతున్నాం అని కూడా ఉంటుంది కదా. కలిసి ప్లాన్ చేసుకుంటే దర్ ఇస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. లిమిట్ ఏంటి రూప? అసలు దేనికి లిమిట్ లేదు కదా. అసలు ఏమీ లేకపోయినా కూడా సర్వైవ్ అవ్వగలిగే వాళ్ళు ఉంటారు, కొంచెంలో సర్దుకుపోయే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ మనం అడాప్ట్ చేసుకోగలగాలి మన పరిస్థితి ఏంటి అన్నది. వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ సెల్ఫ్ రియలైజేషన్. దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఐ రియల్లీ ఫాలో ఆల్సో. రైట్.